హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో నేను ఈరోజు ఉల్లిగడ్డ బజ్జీలు చేయమన్నారు. పిల్లలు వర్షం వస్తుంది, ఉల్లిగడ్డ బజ్జీలు చేయమన్నారు. అందుకోసమని ఉల్లిగడ్డ కొంచెం పచ్చిమిర్చి కోసి ఇదిగో ఒక గిన్నెలు వేసుకుంటున్నా. కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసుకొని ఒక గిన్నెలు వేసుకోండి. అట్లాగే కొంచెం కొద్దిగా వంట సోడా వేసి కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేయండి, టేస్ట్ బాగుంటుంది. అట్లా కొంచెం ఒక స్పూన్ కొంచెం కారం చూసుకొని, మనం ఉప్పు మన సరిపడంత కొంచెం ఎక్కువే కాకుండా చూసుకొని వేసుకోండి. ఇట్లా ఉప్పు వేసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకొని మనకి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి. ఇట్లా చూడండి, ఇట్లా అంతా ఫస్ట్ వాటర్ వేయకండి, ఈ మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇట్లా కలిపిన తర్వాత కారం అంతా ఒక దగ్గరనే ఉండిపోతుంది. ఉప్పు కారం ఒక దగ్గర ఉండేస్తుంది కాబట్టి మనం మొత్తం ఇట్లా కలిపేసుకుందాం. ఫస్ట్ ఇట్లా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఒకటేసారి మొత్తాన్ని వేసుకోకండి, రొచ్చుగా అయిపోతుంది. అందుకోసమని ఇట్లా ఉల్లిగడ్డ బజ్జీలు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మా పిల్లలకి ఇట్లా ఇష్టం ఉంటుంది. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోండి. ఇట్లా వేసుకొని చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇట్లా వర్షం వచ్చినప్పుడు వేడివేడిగా పిల్లలకు చేసిస్తే చాలా బాగుంటుంది. అందుకోసమని చూసి వేసుకుంటున్నాను నేను. కొంచెం ఇట్లే మంచిగా పకోడీ లాగా కూడా చేసుకోవచ్చు. మనం పాలకూర పకోడీ కానీ మనకి ఏది ఇంట్లో ఉంటే అట్లా చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా స్టవ్ మీద నూనె ఎంత కావాల్సినంత పెట్టుకొని మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అంత లోపల నూనె వేడైతుంటది. చూడండి, పిల్లలకు వెరైటీ స్నాక్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందుకోసమని వాళ్ళ కోసము ఏదో ఒకటి చేస్తుంటే హ్యాపీగా తినేస్తుంది. ఇట్లా మనకు ఆయిల్ హీట్ అయింది కదా, తెలిసిపోతుంటది. కొంచెం ఇట్లా ముద్దలాగా కట్టి రౌండ్ ఇట్లా వేసేయండి. కొంచెం వేసేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం చిన్నగా పెట్టండి. కొద్దిగా చిన్నగా పెట్టిందంటే లోపల వరకు వేగిపోతాయి. లేకపోతే పెద్దగా పెట్టినామనుకో పైన కలర్ వస్తే కానీ లోపల ఉడికిపోదు. అందుకోసమని కొంచెం సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉంచాలి. తర్వాత మళ్ళీ కొంచెం పెద్దగా పెట్టుకున్నా ఏం కాదు. అందుకోసమని చూసుకొని వేసుకోండి, చాలా బాగుంటాయి. మన బయట కొనుక్కొచ్చుకుంటున్నాం కదా, బయట తినే బదులు పిల్లలకి ఇట్లా ఇంట్లో చేసి పెడితే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం ఇంట్లో పిల్లల కోసం చేసిన తృప్తి ఉంటుంది. ఇంట్లో ఎన్ని పడితే అన్ని చూసి వేసుకొని కొంచెం చిన్నగా పెట్టినాం కదా, కొంచెం వేగడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం లోపల వరకు మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి ఇట్లా ఒక సైడ్ మళ్ళీ ఒక సైడ్ తిప్పేసుకుందాం. ఒక సైడ్ వేగిపోయింది కదా, కొంచెం కలర్ వచ్చేసింది. మరో సైడ్ తిప్పేసుకుందాం. ఇట్లా కొంచెం ఇట్లా తిప్పేసుకుంటే అన్ని ఒకసారి మంచిగా లోపల వరకు వేయిపోతే సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇట్లా ఎంత కలర్ వచ్చేసినాయో. సరిపడంత ఆయిల్ వేసుకొని మంచిగా మునిగే దగ్గర బయట నుంచి కొనుక్కొస్తే మనకు అంత ఇష్టంగా అనిపించదు. పిల్లల కోసం కదా అంత ఇష్టంగా తింటారులే, కానీ మనకు ఏం కలుపుతారని భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వేగిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, కలర్ వచ్చే వరకు ఇట్లా వేపుకొని తీసేసుకుందాం. ఇట్లా ఒక ప్లేట్లో పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి వేద్దాం. కొంచెం చిన్నగా పిల్లలు వస్తారు చూడండి ఫ్రెండ్స్. మా పిల్లలు ఇంకా వచ్చి ఎన్ని సరిపడితే అన్ని చూసి వేసేసుకుంటే ఎంత బాగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది. టేస్ట్ అయితే అసలు పేరు పెట్టేదే లేదు, సూపర్ టేస్ట్ ఉంటాయి. చూడండి ఒకసారి మీరు కూడా. అమ్మా కాసేపు ఆగారు, ఇంకా మీరు ఇంక నుంచి కొట్టుకుంటారు. కొద్దిసేపు ఆగి అయిన దగ్గర ఆగారా బుజ్జి? అరే కొద్దిసేపు ఆగారు పిల్లలు. అరే ఎందుకు తీసుకుంటారు ఈ పిల్లలు? అయితే ఇంకా ఇప్పటి సంది స్టార్ట్ చేస్తారు అసలు.
అసలు ఇంకా వీళ్ళతోటి చెప్పరాదు, ఇంకా ఇదే పని కొట్టుకుంటారు. కాలే కాలే నోట్లో పెట్టుకో కాలే. ఏందమ్మా మీది ఏం లొల్లి? ఊరికే తీసుకురాడు బోరి. పిల్లలు మాత్రం అస్సలు అల్లరి తగ్గదు, చేస్తుంటేనే ఎత్తుకపోతుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రెడీ అయిపోయినాయి. ఇట్లా ఉల్లిగడ్డ కోసి పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. నా ఛానల్ గా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అయిపోయినాయి.